హైదరాబాద్ అనుకుంటున్నాడు. గుంటూరు కారం దెబ్బ మొన్న టీడీపీ దెబ్బే చూశాడు. త్వరలో ఏంటంటే జనసేన దెబ్బ, గుంటూరు కమ్మ దెబ్బ కూడా ఆయన చూడబోతాడని చెప్పేసి కళాఖండగా చెబుతున్నాను. ఎందుకంటే నోటి దొల తగ్గట్ల 18 రోజులు జైల్లో ఉండొచ్చా. జైలు అంటే ఏదో కామన్ అయిపోయింది, కేసులు అంటే ఒక కామన్ అయిపోయింది, పోలీసులు అంటే ఒక భయం అనేది లేకుండా పోయింది. ఆ కానిస్టేబుల్ ఏం మాట్లాడుతున్నాడు, ఏం మాట్లాడి చేసేసారా నా ఇల్లు తగలబెట్టి, మరి నువ్వు చేసిన నోటి దొల వల్లగా మాట్లాడింది. ఆడ పోలీసులు ఏడుండారు, నీ ఇల్లు తగలబెట్టినప్పుడు పోలీసులు ఉండారా? నీ ఇల్లు తగలబెట్టినప్పుడు పోలీసులు ఉండారా? నిన్ను పలకరించడానికి వచ్చినప్పుడే, మీ ఇంట్లో పలకరించడానికి వచ్చినప్పుడే నగలపోయినాయి. మరి అవన్నీ బయటికి చెప్పొచ్చుగా నువ్వు. నీ ఇల్లు తగలబెట్టారని చెబుతున్నావు అంత గర్వంగా. ఎందుకు తగలబెట్టారు? నువ్వు చేసిన నోటి దొలగా. నువ్వు ఒక లాయర్ అయ్యా, ఎవరో పెట్టారు కటౌట్, వెళ్ళి కేసు పెట్టచ్చుగా. నువ్వు పోలీసులను గౌరవించేవాడివి అయితే నువ్వు వెళ్ళి కేసు ఎందుకు పెట్టలా? నువ్వు మళ్ళీ ఇంకా పోలీసుల గురించి మాట్లాడుతున్నావు అంటే నేను ఇంకేమనాలి రాంబాబు గారు? కులాల రాజకీయం ఎత్తుతున్నావు. పవన్ కళ్యాణ్ గారు రాజకీయ పరంగా, ఆయన పార్టీ పరంగా 10 సంవత్సరాలు కష్టపడ్డాడయ్యా. 10 సంవత్సరాలు రాష్ట్రం కోసం కష్టపడ్డాడు ఆయన. ఒక ప్రతిపక్ష నేత పెట్టిన టార్చర్లకి నిలబడి కష్టపడ్డాడయ్యా. నీకులాగా ఆడికాళ్ళు ఈడికాళ్ళు పట్టుకోలే. ఆయన కళాఖండగా నిలబడ్డాడు, కలిపాడు, 2 గవర్నమెంట్లు కలిపాడు. కేంద్ర గవర్నమెంట్కి అవసరం వచ్చేటట్టు చేశాడు ఆంధ్ర గవర్నమెంట్ని. అది పవన్ కళ్యాణ్ అంటే. ఏం తెలుసని నువ్వు మాట్లాడుతున్నావు? పూర్తిగా తెలుసుకుని మాట్లాడు, లేదా తెలియదంటే నోరు మూసుకుని కూర్చో. అదేవిధంగా అసెంబ్లీలో మన వెంకటేశ్వర స్వామి పటాలను, చిత్రపటాలను చెప్పులు వేసుకొని అవి ప్లకార్డ్లాగా పట్టుకొని వైసీపీ కర్తలు అవి పట్టుకోవడం ఎంతవరకు కరెక్ట్? అంటే హిందూ ధర్మాన్ని కానీ సనాతన ధర్మాన్ని కానీ పోగొట్టినట్టే కదా ఈ విషయంలో చూసుకున్నట్టయితే. మెయిన్ టార్గెట్ చేశారు వెంకటేశ్వర స్వామి. ఆయన కలియుగ దేవుడు. ఆయన జోలికి వెళ్ళినాడు ఎవడు బాగుపడిన చరిత్ర లేదు. ఆయన గురించి మనం ఇంకా మాట్లాడినా కూడా, ఇట్లాంటి పనికి మాలిన యాదవులు చేసే పనుల గురించి కూడా మనం మాట్లాడినా మనల్ని కూడా బాధేసింది. మాట్లాడాలన్నా బాధేస్తుంది. ఆ దైద్యులు మాట్లాడిన మాటలు కానీ, వాళ్ళు వేసే ఆస్తలు కానీ ఎట్లా ఉన్నాయంటే ఒక రకంగా ఉన్నాయి. ఓకే, అది ఏంటంటే కల్తీని. లడ్డు అంటే ఎంతో ప్రేమగా ప్రేమించి తినేవాళ్ళం అన్న. లడ్డు విలువను తగ్గియాలని చూస్తున్నారు, అది ఎప్పటికీ తగ్గదు. అది కల్తీ అయినా కానీ ఆయన మీద ప్రేమ అనేది ఉంటుంది, ఆ లడ్డు మీద ఆదరణ అనేది ఉంటుంది. ఈ యదవలు ఎన్ని ప్రయత్నాలు చేసినా అది దాని వాపావం ఉండదు అనేది తెలుసుకోవాలి ముఖ్యంగా. అదేవిధంగా అంబటి రాంబాబు గారు చేసిన వ్యాఖ్యానాలు ఏవైతే పవన్ కళ్యాణ్ గారి పైన చేశారు, ఇది కాపు కాదు అని చెప్పి చేశారు కదా, వాటిపైన కూడా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడం అయితే జరిగింది. అంటే ఒక్కొక్కరిని తోలు తీస్తా, మళ్ళీ ఇట్లాంటి వ్యాఖ్యానాలు చేస్తే, కుల రాజకీయాలు రెచ్చగొడితే ఊరుకునేదే లేదు. ఎక్కడ రౌడీలు ఉన్నా సరే వాళ్ళకు రౌడీ షీట్ ఫైల్ చేసి అక్కడ వెంటనే చర్య తీసుకొని ఒక్కొక్కరిని ఏరి పారేస్తా అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అయితే వార్నింగ్ ఇవ్వడం జరిగింది. దీనిపై మీ స్పందన? గట్టిగా ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు, గట్టిగా ఇచ్చారు. ఎందుకంటే ఆ దైద్యుడు చేసినవి కుల రాజకీయాలు పిఠాపురంలో రీసెంట్గా విన్నాం. పిల్లల మధ్య కూడా కుల రాజకీయాలు చేయాలని చూసిన పార్టీ ఏదైనా వైసీపీ పార్టీ అనేది కళాఖండగా పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు. ఇప్పుడు అదే విధంగా నీకు ఎవరు రాంబాబు గారిని జైల్లో పెట్టినగానే వాళ్ళ కూతురికి అన్నా పవన్ కళ్యాణ్ గుర్తొచ్చాడు. ఎన్ని మాట్లాడినారన్న ఎలక్షన్లకు ముందు పవన్ కళ్యాణ్ గారిని అంబాటి రాంబాబు అనేవాడు ఎన్ని మాట్లాడినాడో ప్రతి ఒక్కరికి తెలుసు. పవన్ కళ్యాణ్ ఆదరించే వాళ్ళకి తెలుసు, పవన్ కళ్యాణ్ కులం పెద్దలకు తెలుసు, పవన్ కళ్యాణ్ కులం వాళ్ళకి తెలుసు, అందరికీ తెలుసు. కాబట్టి ఏంటంటే ఆడి వెనకమాల ఇంకా 4-5 ఉన్నారు. ఆ 4-5 కూడా పోగొట్టుకోవడానికి అలా చేస్తున్నాడు. ఇంకొకటి ఆయనకి అర్థం కావట్లా, ఏదో ఎగిరేస్తానా నాకు ఏదో సీట్ ఇచ్చేస్తాడని అనుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈడి దగ్గరకు కూడా రాని. వంశీ గతి ఏమైంది చూశారు కదా రీసెంట్గా. ఈడి గతి కూడా అదే పట్టంతుంది, అది కన్ఫర్మ్డ్. ఒక్క మాటలో చెప్పాలంటే నీకు కళాఖండగా చెబుతున్నా, జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాంబాబు అనే ఆయనకి గుంటూరు జిల్లాలో రేపు నిలబెట్టాడు. అదేవిధంగా ఈ రీసెంట్ టైంలో మదనపల్లి ఇన్సిడెంట్ ఏదైతే ఉందో, ఆ రేప్ కేసు గంజాయి మత్తులో చేసిన విషయాన్ని కూడా, దానిపైన కూడా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ప్రెస్ మీట్లో మాట్లాడడం అయితే జరిగింది. ఏమనంటే ఎవరైనా మత్తు పదార్థాలు వాడి గంజాయి మయం చేసి వెళ్ళిపోయారు వైసీపీ నేతలు కార్యకర్తలు. అలా చేసుకున్న తర్వాతనే ఇలాంటి ఘోరాలు దారుణాలు జరుగుతున్నాయి. కాబట్టి ఇలాంటి ఆలోచన ఎవరికి వచ్చినా, మహిళలపై చేయాలనే ఆలోచన ఎవరికి వచ్చినా వాడు నామరూపాలు లేకుండా చేస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కూడా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. దీనిపై మీ స్పందన ఏంటి? ఆయన రాజకీయం పరంగా, పార్టీల పరంగా ఆయన మాట్లాడేది ఆ మాట అది కాదు. ఓకేనా, పోలీసులకి విలువ ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వంలో నలిగిపోయిన పోలీసులకి ఈరోజు విలువ వచ్చింది. సొసైటీలో నిలబడుతున్నారు వాళ్ళు. ఏ పనులు చేయాలన్నా మేము ఉన్నాం రా అబ్బాయి, మా బాధ్యత ఉంది, దాటితే తాట తీస్తాం అని కళాఖండగా ఈరోజు చెబుతున్నారు. ఉదాహరణ, రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి ఊరేగింపుకు వస్తున్నారు రాంబాబుకి ఇచ్చాడు చూసావా, ఒక కానిస్టేబుల్ ఇచ్చింది వార్నింగ్. ఆ వార్నింగ్ ఒక్కటే ఉదాహరణ. కానిస్టేబుల్కే ఆ బలం వచ్చిందంటే
చాలు, అదొక్కటే ఆధారం. వాళ్ళని మానిటర్ చేసేదంతా కూడా చంద్రబాబు గారు, లోకేష్ గారు అని చెప్పి రాంబాబు గారు చెప్తున్నారు. వాళ్ళని మానిటర్ చేస్తూ నాపై దాడి చేపిస్తున్నారు పోలీసులతో. అది నిజమా? ఎంతవరకు కరెక్ట్? అరే బాబు, నీ మీద దాడి చేయడానికి, నీ గురించి ఆలోచించడానికి వాళ్ళకేం పని లేదనుకుంటున్నావా ఏంది? నువ్వేమైనా పెద్ద సినిమా హీరో అనుకుంటున్నావా? నువ్వేమైనా ఫీల్ అవుతున్నావురా నాయన? నీకు అర్థం కావట్లా. నీకు వంశీ కన్నా కొద్దిగా విలువ ఉంది. ఆ జిల్లాలో వంశీ కన్నా విలువ ఉంది. గుంటూరు జిల్లాలో నిన్ను ఎవడు దేకడరా నాయన? నీ చుట్టూ ఉన్నాళ్ళు కూడా హైదరాబాద్ వాళ్ళే. ఖమ్మంలో ఏమైంది నీ పతి? ఒక షాప్కి ఏదో కొనుక్కెళ్తానికంటే వెళ్ళరా బే, నీకు నేను ఇచ్చేది ఏందని తరిమేశారు. నీకు ఇంకా విలువ తెలియట్లా. ఖమ్మంలో కారం కొట్టారు, కానీ గుంటూరులో గొడ్డు కారం ఉంటుంది చూసావా? ఆ కారం రుచి అనేది నీకు చూపిస్తారు. అది తెలుసుకో రాంబాబు గారు. జర జాగ్రత్తగా మాట్లాడు. ఏది మాట్లాడినా కానీ బొట్టు పెట్టావు. ఏం బొట్టు పెడతాం అది? మళ్ళీ ఆ బొట్టు చిన్నగా చేయించుకోవడం ఆ వీడియోలో అవసరమా? ఏమి వేసాలు అయ్యి? ఏం వేసాలు చెప్పు? నువ్వు చేసే వేసాలన్నీ చూడటానికే చండాలంగా ఉన్నాయి. కానీ నీ గురించి మాట్లాడుతున్నావు అంటే నువ్వు అనే మాటలు కుల రాజకీయం లేపుతున్నావు. ఏంటంటే ఆంధ్ర అంటేనే కుల రాజకీయం. అట్లాంటి రాజకీయాన్ని కలిపేసి పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళు ఒక రాజకీయం లేకుండా నడుపుతున్నారు ప్రభుత్వాన్ని. ఒక ఆదరణ అనేది కనపడుతున్న దానిలో నువ్వు వచ్చి పుల్లలు పెట్టి ఇలాంటి లెక్కీల మాటలు మాట్లాడి నా వెనకమాలు ఉండారు కాపులు అని అంటే ఏం మాట్లాడు? ఒక్క నాయుడు పెద్దవాడిని చూపి, నీ గురించి మాట్లాడి ఒక్క నాయుడు పెద్దవాడిని చూపి. నీ బూతులు మంత్రులు తప్ప ఒక్క నాయుడు గారిని బయటకు వచ్చి చెప్పమని. బండాబూతులు తిడుతున్నారు, నీకు తెలుసో తెలీదు. అది నీ అల్లుడే నిన్ను బండాబూతులు తిట్టాడు అయ్యా. ఇంకేంది నీకు ఉదాహరణ? నీకు సీట్ ఇస్తాడని జగన్మోహన్ రెడ్డి గారుగా కళ్ళగంటున్నావా నువ్వు? ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వడు, అది ఖాయం. అది అంటే ఇంతకుముందు రీసెంట్ టైంలో జరిగిన వంగవీటి రమణ గారి విషయంలో నేను దాన్ని అధ్యక్షతన మాట్లాడడం జరిగింది, వారి గురించి కొట్లాడడం కూడా జరిగింది. దానికి మీ అన్నగారు చిరంజీవి గారు కూడా రావడం జరిగింది. అది మా కాపు గురించి కొట్లాడింది మేము, మీ అన్నను చూసి నేర్చుకోండి అని చెప్పి అంబటి రాంబాబు గారు అయితే చెప్పడం జరుగుతుంది. ఏడుండవరు బాబు అప్పుడు? ఒక కాగితం పట్టుకుని ఆడ గుడ్డోళ్ళలాగా పక్కన నుంచున్నాడు. నువ్వు వీడియోలు లేవా, ఫోటోలు లేవా? మేము చూడలేదా? నేను అక్కడే తిరిగారు బాబు. నేను అదే గుంటూరులో తిరిగా, అదే కృష్ణా జిల్లాలో తిరిగా. నాకు తెలుసు నువ్వు ఏడుండవో, నీ స్టోరీ ఏందో మొత్తం తెలుసు నాకు. నువ్వు ఏడుండవు చెప్పు నాకు. ఏ రోజైనా గుంటూరులో నువ్వు కనపడ్డావు? హైదరాబాద్లో కాపురం హైదరాబాద్లో ఉన్నాడు. నువ్వు గుంటూరు గురించి, ముఖ్యంగా మా కాపులు కమ్మాల గురించి నువ్వు మాట్లాడుతున్నావు అంటే నిన్నేమనాలి చెప్పు? నేను నువ్వు 4 అడుగులు వెనక్కేయాలన్నా 4 అడుగులు ముందుకేయాలన్నా కానీ నీకు కనపడతల్లా. ఆ భూమి మొత్తం మా కమ్మారోడిదే, అది తెలుసుకో. నీకు గుంటూరు జిల్లా కారం నేను చూస్తున్నాగా, కారమే తింటున్నావు. గొడ్డు కారం ఎట్టా ఉండిద్దో నీకు తెలియదు. అది చూపించే పరిస్థితులు వస్తాయి. ఓకేనా? పోయి పెన్సాని చంద్రశేఖర్ గారితో పెట్టుకున్నావు. ఆయన 24 గంటల సినిమా చూపించినా కూడా నీకు బుద్ధి రావట్లా. ఇంకా ఉంటుంది 12 గంటల సినిమా ఒకటి ఉంటుంది ఆయన దృష్టిలో, అది కూడా నీకు చూపిస్తాడని నేను అనుకుంటాను. అంటే ఈ కేసుల విషయంలో ఎవరైతే వచ్చారో వాళ్ళందరూ కూడా బ్లూ బుక్ లో ఎక్కుతాయి అనుకుంటారా అన్న? ఈ అన్ని పేర్లు, ఈ లంబాల పేర్లు బ్లూ బుక్ లోకి అవసరం లేదు. ఓకేనా? వైసీపీ వాళ్ళు చేసినది వేరే. చంద్రబాబు నాయుడు గారిని ఇబ్బంది పెట్టిన కొన్ని క్యాండిడేట్లు వాళ్ళు కూడా బయట వాళ్ళు కాదు, మా కమ్మోరే. చంద్రబాబు నాయుడు గారి కులం వాళ్ళే బయట బాధ పెట్టారు. వాళ్ళు ఎవరు? వంశీ మెయిన్. ఆడికి బుద్ధి వచ్చింది. ఇంకా కనపడకుండా ఎవరుంది? కొడాలి నాని గారు ఒకళ్ళు ఉన్నారు. ఆయన కూడా కనపడతారు. ఆయన ఆరోగ్యం బాగోట్లేదు ఏమో కానీ ఆయన కనపడతారా? అరే బాబు, నాకు పార్టీ లేదు, నాకు పదవి లేదు, నేను ఎమ్మెల్యేగా కూడా గెలవదు, నాకెందుకు బాబు? నాకేమైనా అధికారం ఉందని నేను మాట్లాడతానికి అని అన్నాడు రీసెంట్గా. మరి ఇట్లాంటి బొడ్డబెబ్బగాళ్ళు వచ్చి ఏదో మాట్లాడితే ఎవరు ఊరుకుంటారు? సామాన్యుడే తంతాడు అని. అది నిజమేనా? మా మాట కరెక్ట్ అని. జైలుకి వెళ్ళిన వాళ్ళ పుణ్యాత్ములు అవుతున్నారని చెప్పేసి ఈ మధ్యకాలంలో వినపడుతుంది కూడా, బాగా మైండ్కి ఎక్కింది పెద్దవాళ్ళకి. అటు జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ఇటు చంద్రబాబు నాయుడుకి కానీ. జైలుకి వెళ్ళిన ఎవరినైనా కానీ ఈసారి పార్టీలో ఉంచకూడదని డిసైడ్ అయి ఉండారు ఇద్దరు. ఆ విషయం తెలియట్లే వీళ్ళకి. జగన్మోహన్ రెడ్డి గారు నేను చెబుతున్నా కదమ్మా, 29లో ఈయనకి సీటు కాదు కదా, 29లో ఈయన కంటికి కూడా కనపడడు, అది ఖాయం. పుష్ప టైల్ అదేనమ్మా, తగ్గేదే లేదని అనగానే దెబ్బ కనపడిందమ్మా. ఏంది దెబ్బ అంటే జారిపడ్డా అని చెప్పాడు. ఇంకేం కాదు, బాత్రూంలో జారిపడ్డాడంట. ఏదో జైల్లో జారిపడినా బాగుండేది, పోయి బాత్రూంలో జారిపడ్డాడంటే ఇంకా అప్పటికే అర్థమైపోయింది జనానికి, ఇటు బాగా జారిపడ్డాడు నాయన, ఇది బాగా జారిందిలే అని అప్పుడే అర్థమైపోయింది. అందుకని చెప్పేసి అడిగి స్ట్రాంగ్ గా ఇస్తున్నారు. ఎన్నిసార్లు జైలుకి వెళ్తే అన్నిసార్లు అంత ఫాలోయింగ్ పెరుగుతుంది అని చెప్పి అంబటి రాంబాబు గారు చెప్తున్నారు. అది నిజమా అన్న? గుంటూరు జిల్లాలో ఆయన ఎవడు దేకరు. ఏంటంటే గుంటూరు జిల్లా వాళ్ళు సగానికి సగం మంది హైదరాబాద్లో ఉండరు, బయట రాష్ట్రాల్లో ఉండరు. కానీ ఎలక్షన్ల టైంలో చూడు, ఏడున్నా ఏ దిక్కునున్నా కానీ ఓటు వేయడానికి వస్తాడు. ఎవడంటే ముందు కృష్ణా జిల్లా వాడు, గుంటూరు జిల్లా వాడే, మిగతా వాళ్ళు రారు. ఒక్క గుంటూరు కృష్ణా జిల్లా ఓటు వేయడం, రాజకీయం అంటే అంత పిచ్చి, అంత ప్రాణం. ఓకేనా? కాబట్టి వస్తారు. ఉన్నా లేకపోయినా ఇల్లు ఉంటుంది, పొలం ఉంటుంది, పొలం కూడా ఖాళీగా వదిలేశారు. మరి ఇప్పుడు భూమి ఇచ్చారంటే నీకు ఉదాహరణ అదేను. ఓకేనా? ఒక కులం మీద నడతామని కాదు, అన్ని కులాలు ఉన్నాయి నీ కాడ. యాదవులు మొదలు పెట్టుకో, ఎన్నెన్నో కులాలు ఉన్నాయి. పైకి తెచ్చింది, బయట దేశాలకు వెళ్ళి బతకడం నేర్పిందే ఎన్టీ రామారావు గారు, టీడీపీ పార్టీ.
పవన్ కళ్యాణ్ గారు వచ్చి సాయం చేశారు, నిలబడ్డారు. అందుకని ఆయనకు ఆదరణ వచ్చింది. 10 సంవత్సరాలు నలిగిపోయారయ్యా. పవన్ కళ్యాణ్ గారు 10 సంవత్సరాలు పోరాటం చేశాడు, నిలబడ్డాడు, రాజకీయంగా ఎదిగాడు. డిప్యూటీ సీఎం అంటే మాటల ఎవరైనా వచ్చారో చెప్పు. అంత డేరుగా డిప్యూటీ సీఎం అయిన ఒక హీరోని చూపి నాకు. మరి ఉంది, కళాఖండ ఉంది. కానీ అట్లాంటి ఆయన్నే కులం నుంచి దూరం చేయాలని ఇట్లాంటి పనికి మాలిన ఎదవలు చేస్తుంటే ఆ కులం పెద్దలు ఇంకా తిట్టకుండా ఏం చేస్తారు? పవన్ కళ్యాణ్ రియాక్షన్ బాగుంది. మిగతా పెద్దలు కూడా ఈ ఎదవని దూషించాలి. వీడి వెనకమాల నిలబడ్డా వాళ్ళని కూడా కొద్దిగా కంట్రోల్ చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఓల్డ్ వీడియోస్ చంద్రబాబు నాయుడు గారిది ఏది 746, 747 జీవోలు ఉన్నారు కదా, అది తీసుకొచ్చిందే మా నాయన అని చెప్పి చెప్తా ఉన్నారు. వాళ్ళు తీసేయమని చెప్పింది మాత్రం చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి వీడియోలు, ఓల్డ్ వీడియోలు ప్లే చేస్తూ ఉన్నారు. అది ఎంతవరకు నిజం సార్? దోస్త్ మేరా దోస్త్ సినిమా చూసావా? ఎంత స్నేహంగా ఉండేవాళ్ళు. అట్లాంటి వాళ్ళు ఎవరు? చంద్రబాబు నాయుడు గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. రాజకీయ పరంగా శత్రువులు ఎవరు? వాళ్ళిద్దరు. కానీ మిత్రులు శత్రువులు వేరు, విధానం వేరు. వైఎస్ రాజశేఖర రెడ్డి హైదరాబాద్ అభివృద్ధి ఏమైనా ఆపాడా? రుణమాఫీ చేశాడా? గుంటూరు కృష్ణా జిల్లా అంటే ప్రాణం తెలుసా ఆయనకి? అట్లాంటి జిల్లాల గురించి నువ్వు తెలుసుకోవట్లేదు. వైజాగ్ అనుకుంటున్నావు. నువ్వు ముందు అది తెలుసుకోవాలి. అమరావతి అంటే ఒక కమరావతి కాదురా బాబు, అందరూ ఉండారు. ముఖ్యంగా నీ రెడ్ల కులం కూడా ఉండారు రా బాబు. నువ్వు ఆదరించే వాళ్ళు ఉండారు, నువ్వు ఆదరించే పేద కులాలు ఉండారు. అన్ని కులాలు A to Z ఉన్న జిల్లాలు ఏంటంటే గుంటూరు కృష్ణా. 3 MP సీట్లు ఉన్నాయా? నీకు ఏ జిల్లాలో ఉన్నాయి? మరి నువ్వు పూర్తిగా తెలుసుకుని మాట్లాడితే నీకు మంచి అనేది ఉంటుంది, రాజకీయం అనేది ఉంటుంది. ఇంకోసారి సీఎం అయ్యే అవకాశం ఉంటుంది. నాకు వారసత్వం లేదులే, నాకు సీఎం ఎందుకు అనుకుంటే ఇంకేం అవసరం లేదు. అందరికీ నమస్తే, దిస్ ఈజ్ కరాటే కళ్యాణి. మీరు మంచి న్యూస్ చూడాలన్నా, మంచి విషయాలన్నీ కూడా తెలుసుకోవాలనుకున్నా కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ వి ఛానల్. హలో అండి, వీటీవీ సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అండి, దిస్ ఇస్ యాక్టర్ సుమన్. సో వీటీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ హలో, ఐఎమ్ శశిరేఖ, మిస్ ఇండియా. సో వీటీవీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వీటీవీ.